బీదర్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బీదర్లో కాల్పులు జరిపింది బీహార్కు చెందిన అమిత్ కుమార్ ముఠాగా గుర్తించారు. వారం రోజుల క్రితం ఛత్తీస్గఢ్ దోపిడీకి పాల్పడిన బీహార్ ముఠా 3 రోజుల క్రితం బీదర్కు వెళ్లింది. 2 రోజుల రెక్కీ తర్వాత నిన్న ఉదయం బీదర్లో ఇద్దరిని చంపి 93 లక్షలు దోచుకున్నారు. ఆ డబ్బుతో హైదరాబాద్ అఫ్జల్గంజ్ కు వచ్చిన ఇద్దరు నిందితులు ఇక్కడ ట్రావెల్స్ మేనేజర్ పైన కాల్పులు జరిపి పారిపోయారు. నిందితుల కోసం హైదరాబాద్, బీదర్ పోలీసులు కలిసి గాలిస్తున్నారు. నిందితులు రాయ్పూర్ కు వెళ్లినట్లు సమాచారం రావడంతో పోలీస్ టీంలు అక్కడికి వెళ్లాయి. బీదర్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బీదర్ అఫ్జల్గంజ్ లో అంటే 2 ప్రాంతాల్లో కాల్పులు జరిపినటువంటి సంఘటనకు సంబంధించి ఒకవైపు కర్ణాటక పోలీసులు, మరోవైపు హైదరాబాద్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం వేట మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. దాదాపు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిపి 10 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం అంటే నిన్న ఉదయం అక్కడ బీదర్లో అఫెన్స్ చేసిన తర్వాత దాదాపు 93 లక్షల నగదును ట్రంక్ పెట్టిని అంటే ఏటీఎంలో జమ చేయాల్సినటువంటి నగదును వాళ్ళు అక్కడ దోపిడీ చేసిన తర్వాత మార్గం మధ్యలో ఒక బ్యాగ్లోకి ఆ డబ్బులన్నీ కూడా మార్చి ట్రంక్ పెట్టి దారి మార్గం మధ్యలో కూడా పడేయడం జరిగింది. తర్వాత బీదర్ నుండి నేరుగా హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్కి వెళ్ళి అఫ్జల్గంజ్లో ఒక దుకాణానికి వెళ్ళి 2 బ్యాగులు కొనుగోలు చేశారు. ఈ 2 బ్యాగులు కొనుగోలు చేసిన అనంతరం వారి దగ్గర ఉన్నటువంటి నగదును కూడా ఆ 2 బ్యాగుల్లోకి మొత్తం కూడా డంప్ చేసిన తర్వాత అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి ఒక ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాయ్పూర్కు, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి రాయ్పూర్కు వాళ్ళు ఒక టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. రాయ్పూర్కు వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా బస్సు ఎక్కి కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జహంగీర్ అనేటువంటి ట్రావెల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను బ్యాగులు చెక్ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా డ్రగ్స్, గంజాయి అనేది పెద్ద ఎత్తున కూడా సరఫరా అవుతున్నటువంటి నేపథ్యంలో కొంత అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ బ్యాగ్ చెక్ చేసేటువంటి క్రమంలో ఒక్కసారిగా అతని పైన కాల్పులకు తెగబడి అక్కడి నుండి పరారైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ దాడి చేసి అంటే ఈ కాల్పులు జరిపింది బీహార్ ముఠాగా ఇప్పటికే పోలీసులు పురోగతి సాధించడం జరిగింది. అమిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి, ఆ అమిత్ కుమార్ యొక్క ముఠానే ఈ యొక్క కాల్పులు కూడా తెగబడింది. వాళ్ళు హైదరాబాద్ అఫ్జల్గంజ్ నుంచి పారిపోయి ఒక ఆటో బుక్ చేసుకొని అక్కడ నుండి ట్యాంక్ బండ్ వెళ్ళడం జరిగింది. ట్యాంక్ బండ్ నుండి మరొక కారును హైర్ చేసుకొని వాళ్ళు రాయ్పూర్కి వెళ్ళి రాయ్పూర్ నుండి బీహార్కి వెళ్ళినట్లు ప్రస్తుతం అయితే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఇటు రాయ్పూర్, బీహార్లో అయితే మాత్రం బీదర్ పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు కూడా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఛత్తీస్గఢ్లో బీదర్లో ఏ విధంగా అయితే ఏటీఎంలో డబ్బులు జమ చేసేటువంటి క్రమంలో కాల్పులు జరిపి ఆ డబ్బులను తస్కరించారో అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా వారం రోజుల క్రితం ఇదే ముఠా అక్కడ కూడా దోపిడీకి పాల్పడింది అనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు అమిత్ కుమార్ యొక్క ముఠా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయబోతున్నాం అనేది పోలీసులు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎందుకంటే అమిత్ కుమార్ యొక్క ఫోటోలు కావచ్చు, సీసీ ఫుటేజ్ అంతా కూడా లభ్యమైంది కాబట్టి వారు ఎక్కడున్నప్పటికీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకువస్తాం హైదరాబాద్కి అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఎక్కడా కూడా వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ, ఫోన్పే, గూగుల్ పే కానీ ఎక్కడ కూడా వాడలేదు. మరోవైపు ఆ ట్రావెల్ ఏజెంట్ దగ్గర టికెట్ బుక్ చేసుకున్న సమయంలో కూడా రాంగ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అయితే సరైనటువంటి నెంబర్ కాకుండా రాంగ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ట్రావెల్ ఏజెంట్ మీకు మెసేజ్ వచ్చింది చూసుకోండి అని చెప్పినప్పుడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. తర్వాత చూసుకుంటానంటూ కూడా తాను అమిత్ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో జరిగినటువంటి క్రైము, మరోవైపు అఫెన్స్ ప్రాంతంలో కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఇది బీహార్ ముఠాగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఖచ్చితంగా 1-2 రోజుల్లో ఈ కేసులో నిందితులను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కాల్పుల కేసుల్లో నిందితుల్ని పట్టుకునేందుకు 10 బృందాలను నియమించినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతో పాటు సిటీ శివార్లలో గాలిస్తున్నామన్నారు. ఈ కాల్పులు జరిపిన తర్వాత నిందితులు ఒక ఆటోలో పారిపోయినట్లు తెలుస్తా ఉంది. వీళ్ళు సికింద్రాబాద్ వైపు వెళ్ళినట్లు గుర్తించాము. దానికి సంబంధించి ఇంకా ఫుటేజెస్ ని వెరిఫై చేస్తా ఉన్నాము.
త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. నిందితులు బీదర్లో అఫెన్స్ చేసిన తర్వాత అఫ్జల్గంజ్కి వచ్చి ఇక్కడ నుంచి రాయ్పూర్కు వెళ్ళడానికి ప్రయత్నించినట్టు తెలుస్తూ ఉంది. బట్ నిందితులు ఆ బీదర్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారనేది మనం ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నాము. బట్ ఇప్పటి వరకు ప్రజెంట్ ఎక్కడ కూడా మనకు క్లూస్ రాలేదు. బట్ అఫ్జల్గంజ్లోనే దాదాపు 2 గంటలు అక్కడ వెయిట్ చేసి ఒక బ్యాగ్ కొనుక్కొని అందులో వీళ్ళని డబ్బులు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ వెరిఫై చేసినప్పుడు ఇండివిజువల్స్ ఇద్దరే ఉన్నారు. సో ఇద్దరికి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా వచ్చాయి. అవి కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నాము. పరిశీలించి విల్ టేక్